అవుతాడు అనే వ్యక్తిగతంగా మాకు ఇష్టమైన వ్యక్తి. వెంకటరామరెడ్డి గారు. ఆయన సాఫ్ట్ కదా, ఎవరితో ఏముండవు, ఒకరితో ఎక్కువ పెట్టుకోడు, ఏది ఉండవు, చేస్తున్నాడు. మరి సార్ ఆయనే పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. అవునవును, వెంకటరామరెడ్డి గారు. అవునవును. టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసా? టీడీపీ నుంచి ఎవరు, కందికొండ వెంకటప్రసాద్, దగ్గుపాటి వెంకటప్రసాద్. ఇప్పుడు ఆయన సీనియర్, కొద్దిగా పరిచయాలు ఎక్కువ ఉన్నాయి, కొద్దిగా చేసాడు, డెవలప్ కూడా చేస్తుంటాడు, ఎవరిని కాదన్నాడు వెంకటరామరెడ్డి గారు. ఈయన ఇంకా కొత్తగా గెలుపు అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే వెంకటరామరెడ్డి గారికే ఉంటుందండి. ఆయన కొత్త కదా, ఎవరు చూసిండారు కదా, వెంకటరామరెడ్డి గారికి ఉంటుంది. ఇది ఆదిమూర్తి అనంత వెంకటరామరెడ్డి. రోడ్లు అయితే బాగానే చేసి అవి లోన్లు తీసుకుంటే దానికి వేస్తున్నారు మాకు డబ్బులు 45. గుల్జార్పేట. ఎవరు మీ ఎమ్మెల్యే? వెంకటరామరెడ్డి. వ్యక్తిగతంగా ఎలాంటి వాళ్ళు మీ ఎమ్మెల్యే అంటే? మంచి మనిషి. మరి సార్ ఆయనే పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి, గెలుస్తారా? గెలుస్తారు. ఆ పని చేస్తున్నారు కదా పాపం, ఇంటింటి వస్తా ఉన్నాడు పోతున్నాడు. ప్రభుత్వంలో ఒక 9 లక్షల రూపాయలు లబ్ధి పొందాను. మహిళా సంఘాల ద్వారా ఒక 6 లక్షలు వచ్చింది. పిల్లలు డాక్వా రుణం తీసుకున్నాను. అంతకుముందు 20 ఏళ్ళు ఉన్నా కానీ ఆ ప్రభుత్వంలో ఒక 10,000 రూపాయలు తీసుకోలేదు. ఈ ప్రభుత్వంలో నాకైతే మంచి జరిగింది. ఆదిమూర్తి నగర్. మా ఎమ్మెల్యే ఇప్పుడు వచ్చేసి వెంకటరామరెడ్డి గారు కూడా బాగానే చేశారు పని. జనాల్లో కలచడము, చేయడము, తిరగడము, పొందడము, ఏదన్నా కానీ పథకాల దగ్గర నుంచి రోడ్ల పరంగా కానీ డెవలప్మెంట్ అయితే అయింది. మరి సార్ వైసీపీ నుంచి వెంకటరామరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసా? టీడీపీ నుంచి కొత్త వ్యక్తి ఎవరు గెలుస్తారంటే దాదాపుగా అవకాశాలు వెంకటరామరెడ్డికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వెంటనే చెప్పారు అంటే ఏ నమ్మకంతో? అతను కొత్త వ్యక్తి, లోకల్ కాన్స్టిట్యూషన్ కాదు, ఉన్న కుటుంబంలో వచ్చినోడే కానీ ఆస్తిపరంగా ఇక్కడ జనాలకు తెలియదు పేరు. దగ్గుబాటి వెంకటప్రసాద్. ఇక్కడ జనాలకైతే తెలియదు కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అవుతుంది, మైనస్ పాయింట్ అవుతుంది, మైనస్ అవుతుంది. సారిగా నాయకులు, తెలుగుదేశం నాయకులు సహకరించకపోవచ్చు, బయట వ్యక్తి కాబట్టి. రామత్ నగర్. ఇది ఎవరు మీ ఎమ్మెల్యే? వెంకటరామరెడ్డి. ఎమ్మెల్యే వస్తూ ఉంటారా? ఎమ్మెల్యే వస్తూ ఉంటారండి. వస్తుంటాడు. ఏమన్నా పనులు చేశారంటే ఎమ్మెల్యే? రోడ్లు పనులు వేసుకుంటాడు. సార్ ఎమ్మెల్యేనే పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా బాబు? మాకు తెలియదు, ఎవరు చేస్తున్నారో తెలియదు. వెంకటరామరెడ్డి గారు వైసీపీ నుంచి చేస్తున్నారు, టీడీపీ నుంచి కొత్త అభ్యర్థి పోటీ చేస్తున్నారు. మరి ఇద్దరు ఎవరు గెలుస్తారంటే వచ్చే ఎన్నికలు? అనంతపురం అనంతగిరి గెలుస్తాడు, గెలిచొచ్చు. ఎలా చెప్తున్నారు గెలవచ్చు అని? ఏమో జనాలు చెప్తున్నారు. ఇప్పుడు ఉంది జగన్ పాలన. జగన్ పాలన బాగుంది. జగన్ చేసినట్లు ముఖ్యమంత్రి చేయలేదు. అవునా? ఏం చేశాడు? అంత ఇది ఏం చేశాడండి జగన్? ప్రతి ఒక్క ముస్లిం ముద్దకు బాగా పింఛన్లు ఇస్తాడు, 3,000. ఓకే, ఎవరికైతే మీకు నచ్చింది జగన్ పాలన? బాగుంది బాబు. అంటే ఏం బాగుంది జగన్ పాలన అంటే? పింఛన్ ఇస్తాడు నెల నెల, బియ్యం బండి వస్తుంది నెల నెల. ఓకే, మాకు అందుబాటులో అన్ని బాగుండే బాబు. ఓకే, కాలనీ పేరేంటి కదా? రహమత్ నగర్. ఎవరు ఎమ్మెల్యే మీకు? అనంత వెంకటరామరెడ్డి. ఎలా ఉంది ఎమ్మెల్యే గారి పనితీరు? బాగుంది బాబు. అంటే బాగుందంటే ఏమైనా పనులు చేశారంటే ఎమ్మెల్యే? చేసినారు బాబు. ఏం చేసి ఉంటారు కదా? పర్వాలేదు బాబు, అన్ని కాలువలు గిలువలు అన్ని బాగా చేసినాడు. ఎలాంటి వాళ్ళు వ్యక్తిగతంగా అంటే మీ ఎమ్మెల్యే? మంచోడే బాబు. అవునా? మంచోడే. ఇక్కడ ఆయనే పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. అనంత వెంకటరామరెడ్డి. ఎలా చెప్తున్నారు అంటే అన్ని బాగా చేసినాడు కాబట్టి వస్తారు. అంత బాగా చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ వస్తాయి, ఆరోగ్య రోగాలు వస్తే హాస్పిటల్కి పోతారు, ప్రైవేట్ ఆసుపత్రికి కూడా పోవచ్చు. ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రికి పోవాలంటే డబ్బులు పెట్టుకునే పరిస్థితి ముందుండే, ఇప్పుడు కార్డు పెట్టుకుని పోతాను. అనంత వెంకటరామరెడ్డి బాగుండదు, ఇంటికాడికి పోతే బాగా మాట్లాడిస్తాడు, ఏమైనా పని చెప్తే అది జరుగుతుందో జరగదో చేద్దాం తమ్ముడు అంటాడు. అదే వ్యక్తిగతంగా కంటే ముందు నుంచి పరిచయం మాకు వాళ్ళ ఆయన గారి నుంచి మంచి వాళ్ళు. వాళ్ళకే ముందు ఫ్యాక్షన్, వాళ్ళకి ఫ్యాక్షన్ లేదు, అసలుకే లేదు. అనంత వెంకటరామరెడ్డికి ఫ్యాక్షన్ లేదు. ఈ కాలనీ పేరు అసలు రహమత్ నగర్. ఎక్కడైనా పనులు జరిగాయంటే కాలువలు వేయించింది వాళ్ళే, రోడ్లు వేయించింది వాళ్ళే. తెలుసు. తెలుగుదేశం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు ఐడియా ఉంది? ప్రసాద్, దగ్గుబాటి ప్రసాద్. ఈసారి ఎలా ఉండొచ్చు? వెంకటరామరెడ్డి గెలుస్తాడు. చూడు, ఇంటికాడికి పోతే మాట్లాడేస్తాడు, ఏమైనా వాళ్ళ తమ్ముడు కూడా మాట్లాడేస్తాడు, ఏమైనా పని ఉంటే చేసి పెడతారు. బాగుంది. ఏం బాగుంది నాకు తెలియదు అసలు. అంటే చిన్న అమ్మఒడి ఇస్తాడు, 45 ఏళ్లకు డబ్బులు ఇస్తాడు, పెన్షన్ ఆ పాలనలో కూడా తెల్లారుజామున వచ్చి వాకిలు తట్టి ఎవ్వరు ఇలా
జగన్ పాలనలోనే ఇస్తాండారు. ఈసారి ఇంతకన్నా జగన్ ఇచ్చేదాకా ఎక్కువ ఇస్తామంటారు చంద్రబాబు గారు. ఎవరన్నా ఎంత ఇప్పుడు ప్రస్తుతం 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి ఆయన సొమ్ము తిన్నాం కదా, కృతజ్ఞత ఉండాలా. వేసేది జగనే, వచ్చేది గెలిచేది జగనే. అవునా? చంద్రబాబు గారికి గెలిస్తే మీ ఆడవాళ్ళని ఆర్టీసీలు ఉచితంగా యాటనే ఏమి తీసిపోయి తెలంగాణలో కొట్టుకుంటా అన్నారు. ఇట్లా ఆడవాళ్ళంతా జుట్లు పట్టుకొని అవసరమా? 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తారంట సంవత్సరం. మాకు వద్దు చంద్రబాబు గారు వద్దే, మాకు వద్దు. ఇస్తే తీసుకుంటాం అంతే. ఎవరు ఇచ్చినా తీసుకుంటాం. మా కష్టమేమో తప్పదు. ఎవరికి వేస్తాం? జగన్కి వేస్తాం. ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే గారి పనితీరు బాగుంది. అవునా? ఈ కాలనీ పేరేంటి? రహమత్ నగర్. ఇక్కడ ఏమైనా పనులు చేశారంటే చేసినాడు. రోడ్లు వేపిస్తా అన్నాడు, అన్ని చేస్తాడు. కాలువ లేపించినాడు. మాకేం అవసరం కావాలన్నా ఆయన దగ్గర పోతే మాకు పనులు జరుగుతాయి. ఆయనే పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. మా ఎమ్మెల్యే గారు టీడీపీ నుంచి ఒక కొత్త అభ్యర్థి పేరన్నా తెలుసా? అభ్యర్థి తెలుదు. ఇస్తారు వీళ్ళిద్దరులో అంటే. మేమైతే జగన్ అనుకున్నాము. అనంత వెంకటరామరెడ్డి గెలుస్తాడు. ఏ నమ్మకంతోనా చేసినాడు కదా. నేను మా నగర్లో ఉన్నాడు. మా నగర్లో మనిషిని మేము గెలిపించుకోకుండా వేరే నగర్లో గెలిపించుకుంటామా? మళ్ళీ మా లోకలు మా ఆయన ఇంటి వెనకాలే మేముండం. మా ఆయనకి ఓటు వేయకోకుండా వేరే వాళ్ళకి ఎట్లేస్తాము? ఇప్పుడు మాకేమన్నా వస్తే పరిగెత్తుకుంటూ పోతే పనులు చేస్తాడు. ఆయన ఎవరో కొత్త ఆయన ముఖం జుల్ల ముక్కు జుల్ల మేము ఆయన పోయి అడిగే